వైసీపీ మండలి పక్ష నేత, శాసనమండలిలో అపోజిషన్ లీడర్‌గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? ఆయన కూటమి పార్టీలో జాయిన్ కాబోతున్నారా? లేదు అంటే అసలు వైసీపీ పార్టీనే బొత్స సత్యనారాయణని సస్పెండ్ చేయబోతుందా? ఈ అనుమానానికి, ఈ చర్చకి కారణం ఏంది అంటే, నిన్న గవర్నర్ గారి విందు కార్యక్రమంలో రిపబ్లిక్ డే సందర్భంగా సాంప్రదాయబద్ధంగా గవర్నర్ గారు విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వెళ్లారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం అపోజిషన్ లీడర్‌గా మండలిలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన క్రమంలో నారా లోకేష్ గారితోటి బొత్స సత్యనారాయణ గారు సరదాగా కలిశారు, ముచ్చటించారు, మాట్లాడుకున్నారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. మీకు అనిపించవచ్చు దీంట్లో నచ్చకపోవటానికి ఏముందసలు? వాళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారు. కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. వాళ్ళేమి వ్యక్తిగత శత్రువులు కాదు గదా! వేరు వేరు రాజకీయ పార్టీలో ఉండి ఉండొచ్చు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు కావచ్చు, వాళ్ళ విధానాలు వేరు కావచ్చు, వాళ్ళ పార్టీలు వేరు కావచ్చు తప్ప, వ్యక్తులుగా వాళ్ళేం శత్రువులు కాదు గదా! కలిసినప్పుడు మాట్లాడుకోకపోవటానికి అని మీకు అనిపించొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ప్రకారం అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవతల రాజకీయ పార్టీల నాయకులతోటి, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారితోటి, నారా లోకేష్ గారితోటి, పవన్ కళ్యాణ్ గారితోటి వైసీపీ నాయకులు ఇంటరాక్ట్ అవ్వటం గానీ, లేదు కలవటం గానీ ఏది నచ్చదు. వాళ్ళని చూస్తూ నవ్వటం కూడా నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ కారు, పలకరించరు. అవతల వాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పలకరించినా నచ్చరు. ఎప్పుడైనా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం చూసారా మీరు? అమరావతి నిర్మాణ పనులు స్టార్టింగ్ అప్పుడు కావచ్చు, మొన్న పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారితో కలిసి స్టేజ్‌ని షేర్ చేసుకోవడం ఇష్టం లేక ఆయన రాలేదు. రారు కూడా. ఇప్పటి వరకు ఒక్క ప్రోగ్రామ్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కామన్ స్టేజ్ మీద లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా తనలాగే ఉండాలని కోరుకుంటారు ఆయన. అంటే రాజకీయ శత్రువుని వ్యక్తిగత శత్రువులాగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అలా ఉంటది. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. గతంలో తారక రత్న గారు, హీరో, టీడీపీ నాయకుడు నందమూరి తారక రత్న గారు చనిపోయినప్పుడు అంత్యక్రియల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, విజయసాయిరెడ్డి గారు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి గారికేమో తారక రత్న గారి భార్య బంధువు, దగ్గర బంధువు. కాబట్టి ఆయన ఆ ప్రోగ్రాంలో పెద్దరికంగా వ్యవహరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన నందమూరి నారా కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి, అందులో టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తారక రత్న చనిపోయాడు కాబట్టి, ఆ కార్యక్రమానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెద్దరికంగా వ్యవహరించారు. ఆ సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన విజయసాయిరెడ్డి గారు నించున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆ రోజు విజేతగా మెలిగారు విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న వ్యక్తి కాబట్టి, విజయసాయిరెడ్డి గారి స్థాయి కంటే పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి, ఆ పెద్దరికాన్ని గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి పట్ల విధేయతగా, సంస్కారంగా మెలిగారు. అది ఎవరైనా చేసే పని. చంద్రబాబు నాయుడు గారికి, విజయసాయిరెడ్డి గారికి వ్యక్తిగత శత్రుత్వం లేదు కదా! కాకపోతే వేరు వేరు రాజకీయ పార్టీలు కావచ్చు. కానీ అక్కడ రాజకీయాలు చూసే సందర్భం కాదది. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. అప్పుడు అంత్యక్రియల కార్యక్రమం. కలిసి పాల్గొన్నారు. కలిసి ఆ కార్యక్రమాన్ని చేశారు. కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారితోటి విజయసాయిరెడ్డి గారు విధేయతగా మెలిగారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి విజయసాయిరెడ్డి గారికి, ఇలా ఎలా నువ్వు ఆయనతో కలిసి మాట్లాడతావు, ఆయనతో కలిసి నవ్వుతావు, ఆయన పట్ల విధేయతని ప్రదర్శిస్తావు, ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడతావు, అసలు మన రాజకీయ శత్రువు పక్కన నువ్వు నించోవడం ఏంటి, మన క్యాడర్‌కి నువ్వు దూరం అయిపోయావు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారికి క్లాస్ పీకారట. ఇది వైసీపీ నాయకుల్ని ఎవరిని అడిగినా చెప్తారు. విజయసాయిరెడ్డికి క్లాస్ పీకారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, అప్పటి వరకు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు, తనతో కలిసి పనిచేసినటువంటి తెలుగు ఎంపీలకి, తన క్లోజ్‌గా ఉండే వాళ్ళందరికీ పిలిచి ఆయన పార్టీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా. ఆయన కాంగ్రెసు, బీఆర్ఎసు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ ఈ భేదం లేకుండా అందరిని పిలిచి ఆయనతో కలిసి పనిచేసినటువంటి సహచర ఎంపీలందరికీ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి బాలశౌరి గారు వెళ్లారు. అది తప్పొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అహా! రేవంత్ రెడ్డి గారి పార్టీకి నువ్వెందుకెళ్తావు? ఆయన పిలిచారు పోయాను. తప్పేముంది? అనేది బాలశౌరి గారి వాదన. లేదు, పిలిచినా పోకూడదు. పలకరించినా పలకకూడదు. ఆయన నవ్వినా నువ్వు నవ్వకూడదు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయనతో మాట కలపకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శుతిమెత్తగా బాలశౌరి గారిని హెచ్చరిస్తే, ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తే, చివరికి ఆయన పార్టీ మారి జనసేన నుంచి
ఎంపీగా నిలబడి గెలిచారు. అసలు ఇదేంది ఇది? ఒక మనిషితో మాట్లాడొద్దు అంటే ఎట్టా? వ్యక్తిగత సంబంధాలు, రాజకీయాలు రాజకీయాలే కదా! అని బాలశౌరి గారి ఆనాటి వాదన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి, నారా లోకేష్ గారితో మాట్లాడటానికి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ఇష్టపడరు. అలాగే తన పార్టీ వాళ్ళంతా అలాగే ఉండాలని కోరుకుంటారు. తను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని, నారా లోకేష్‌ని శత్రువుగా చూస్తారు. తన పార్టీ వాళ్ళంతా శత్రువుగానే చూడాలని కోరుకుంటారాయన. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అలా లేరుగా. ఆయన నారా లోకేష్ గారితో మంచిగా కలిసి మాట్లాడుతూ నిన్న గడిపారు కాబట్టి, సహజంగా బొత్స సత్యనారాయణ గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉండొచ్చు. ఇది మాత్రమే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పలకరించారు, ముచ్చటించారు బొత్స సత్యనారాయణ గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోవచ్చు. కాకపోతే గతంలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీకి పెద్ద దిక్కు. ఇప్పుడు ఆయన్ని కాదనుకునేటువంటి పరిస్థితి వైసీపీకి లేదు. కాబట్టి బొత్స సత్యనారాయణని గతంలాగా, అంటే గతంలో విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు, బాలశౌరికి వార్నింగ్ ఇచ్చినట్టు, అప్పుడంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆయన ఏమన్నా చెల్లుబాటయింది. ఆయన ఏం గీత గీసినా ఆ గీత ఫైనల్ అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. అలా లేదు పరిస్థితి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారి మీద కోపం ఉన్నా సరే దిగమింగుకోవాల్సిందే తప్ప, బొత్స సత్యనారాయణ గారు చేస్తున్న పని నచ్చకపోయినా కామ్‌గా ఉండాల్సిందే తప్ప, బొత్స సత్యనారాయణ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక దిగమింగుకోవాల్సిందే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న పెద్ద దిక్కు బొత్స. సహజంగా ఉత్తరాంధ్ర రాజకీయ నాయకుల నేచర్ ఎలా ఉంటదంటే, వాళ్ళు రాజకీయాలే, వ్యక్తిగత సంబంధాలే అన్నట్టు ఉంటది. చూడండి, ఇప్పుడు ఉత్తరాంధ్ర మనం ఎక్కడ కూడా ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు దాడి చేసుకోవటం మనం చూడం. వాళ్ళు కలుస్తారు, మాట్లాడుకుంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. సహజంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ విభేదాలు ఉండేది ఎవరికంటే ఒక ఇద్దరికి ఉంటాయి. తమ్మినేని సీతారాం గారికి, కూన రవికుమార్ గారికి పడదు. వాళ్ళ బంధువులే, కానీ వాళ్ళిద్దరికి అసలు పడదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెద్ద విమర్శలు చేసుకుంటా ఉంటారు. ప్రతిసారి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటా ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. కానీ దాడులు మాత్రం చేసుకోరు. ఒకళ్ళని ఇంకోళ్ళు టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయరు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయరు. అంటే ఉత్తరాంధ్ర రాజకీయాలు కొంత పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. వాళ్ళిద్దరికి అంత పడకపోయినా సరే, వాళ్ళిద్దరూ కలవటానికి ఇష్టపడరు తప్ప ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు. ఇక మిగతా నాయకులైతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోతా ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు, ఫోన్‌లు చేసుకుంటా ఉంటారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో కలిసినప్పుడు పలకరించుకుంటా ఉంటారు. మంచి చెడు అడుగుతా ఉంటారు. సో, బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకుడు కాబట్టి, ఆ ఆలోచనలున్న వ్యక్తి కాబట్టి, అందులో ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాలను చూస్తున్న వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయంగా బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్. బొత్స సత్యనారాయణ గారికి జ జ చంద్రబాబు నాయుడు గారితో, లేదా ఇతర రాజకీయ నాయకులతో ఎప్పటినుంచో మంచి సంబంధాలున్నాయి. రాజకీయంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా సంబంధాలుంటాయి. ఆయనకి ఎలా వ్యవహరించాలి, ఎవరితో మాట్లాడాలి ఇయన్నీ తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని ఏదో అనగలిగే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని నేనైతే అనుకోను. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నేను అనుకోను. అదే క్రమంలో బొత్స సత్యనారాయణ పార్టీ మారుతున్నాడంటే మారే అవకాశం లేదని కూడా అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్‌గా మండలిలో ఉన్నాడు గదా! సో, అపోజిషన్ లీడర్ అంటే ఈక్వల్ టు మంత్రి హోదా. కాబట్టి ఇప్పుడు ఆ హోదాలో ఉన్నాడు. ఎమ్మెల్సీగా వైసీపీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన అవకాశం వచ్చింది కాబట్టి, ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ ఏం మారడు. ఆయన పార్టీ మారితే మళ్ళీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. మండలి ప్రతిపక్ష నాయకుడు హోదాను వదులుకోవాలి. మళ్ళా కూటమి తిరిగి ఎమ్మెల్సీ ఇస్తో లేదో అది పక్కన పెట్టేస్తే ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే పోయిద్ది కదా! సో, దాన్ని వదులుకోడు. జగన్మోహన్ రెడ్డి గారికి లేని హోదా బొత్స సత్యనారాయణ గారికుంది. కాబట్టి దాన్ని వదులుకోటి పార్టీకి రాజీనామా చేస్తాడని నేనైతే అనుకోను. కాకపోతే పార్టీ మారితే మహా అంటే ఎన్నికల ముందు పార్టీ మారతాడు. అందుకనే మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడేమో కూటమితోటి. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి తెలుసు. నేనిలా వీళ్ళతో మాట్లాడటం, వీళ్ళకి షేక్ హ్యాండ్‌లు ఇవ్వటం, వీళ్ళతో సంతోషంగా గడపటం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోయినా సరే ఎందుకు చేస్తున్నాడు? గతంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారితో కలిసి మాట్లాడారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదని బొత్స సత్యనారాయణ గారికి తెలుసు. తెలిసి మరి ఎందుకు చేస్తున్నారంటే, ఎందుకంటే రేపొద్దున కూటమితో అవసరాలుంటాయేమో, అవసరమైతే నేను కూటమిలోకి ఎళ్ళాల్సొచ్చిద్దేమో అని బొత్స గారు అనుకోని మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారా అన్నది చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.